నమస్తే, వెల్కమ్ టు వోల్గా టైమ్స్. నేను గౌరీ. రూపాయి విలువ రోజు రోజుకి తగ్గిపోతుంది. ఆల్ టైమ్ కనిష్టానికి అయితే ప్రస్తుతం చేరుకుంది. మరి రూపాయి విలువ ఇంతగా పతనం అవుతుంటే మరి దిగుమతుల విషయంలో భారం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఇక ఇదే అంశంపై ఈరోజు చర్చిద్దాం. ఈ అంశంపై వివరించడానికి ఈరోజు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం గౌరీ గారు, చెప్పండి. సార్, రోజు రోజుకి రూపాయి విలువ పడిపోతుంది. ఈరోజు చూసుకుంటే ఆల్ టైమ్ కనిష్టానికి చేరింది. మరి ఇలానే ఉంటే మరి దిగుమతుల విషయంలో ఎక్కువగా భారం పడే అవకాశం ఉంది కదా. మరి దీనికి అసలు ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది? మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనుకోవాలి? అమ్మ గౌరీ, మీకు అట్లాగే వరల్డ్ గా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నా చిన్నప్పుడు అయితే ₹10 లోపే ఉండేది డాలర్ విలువ. అటువంటిది ఇప్పుడు ₹92 వచ్చింది. 97.98 నుంచి 90 వచ్చింది. ఇటీవల జనవరి నుంచి మరి సుమారు 2% పెరిగింది. ఈ జనవరిలోనే దాదాపుగా నెలాఖరులో ఉన్నాం మనం. 2% పెరిగింది. అంటే ఆ రకంగా చూస్తే రూపాయి విలువ క్షీణిస్తుంది, డాలర్ విలువ పెరుగుతుంది. జనరల్గా మనం కళ్ళగంటున్నాం, డాలర్ విలువ తగ్గాలి, డాలర్ రారాజుగా కాకుండా మెల్లగా దిగి రావాలని అనేక ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా చేశారు. ఒక రకంగా యూరో కరెన్సీ తీసుకొచ్చి వాళ్ళు, అట్లాగే బ్రిక్స్ దేశాలు కూడా కొన్ని ప్రయత్నాలు చేసినాయి. దాన్ని ఆదిలోనే హింసపాదనట్టు ట్రంప్ నొక్కేశాడు. యూరో కరెన్సీని కూడా వరకు జో బైడెన్ నుంచి మొదలుపెట్టి ట్రంప్ మొదటిసారి, తర్వాత రెండోసారి చూసుకుంటే యూరో కరెన్సీ కూడా మెల్లమెల్లగా దాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు డాలర్ రారాజు కావాలని ఆయన కాలం నెరవేరుతుంది అంటున్నారు. సామాన్యుడికి ఏమిటి అంటే జనరల్ గా ఈ డాలర్, మన ఫారెక్స్ నిల్వలు, ఈ నిఫ్టీ ఏమిటి సామాన్యుడికి తెలియదు. కానీ జీవితంలో ప్రభావం పడుతుంది. మొట్టమొదటి ప్రభావం దీని మీద పడుతుందంటే పెట్రోల్ రేట్స్. ఉదాహరణకు పెంచడానికి వీల్లేదు. గతంలో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల చవకగా వచ్చిన చమురుతోని సుమారు ₹5,00,000 కోట్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అంటే ఎంత? అదే ₹110 ఉంది కదా పెట్రోల్. దాదాపు రెండేళ్లుగా ₹110 అట్లా పెట్రోల్ కొనసాగడానికి కారణం ఏంటంటే పెట్రోల్ ను మనం, అంటే ఇంధనాన్ని, మన చమురు ఏవైనా సరే మనం డాలర్లో కొంటాం. కనుక తక్కువ డాలర్లకు వచ్చిన ఆ మనకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల 4 సంవత్సరాల నుంచి మనం లాభపడుతున్నాం. ఆ లాభం ప్రజలకు అందడం లేదు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇంధనం మీద వచ్చే అదే ₹110. ముఖ్యంగా $110 మన ఒక బ్యారెల్ చమురు ఉన్నప్పుడు అదే ₹70-80 మనకు దొరికింది. ఇవాళ $60-70 కూడా ముడి చమురు ఉన్నప్పుడు మన ₹110. అంటే దీనివల్ల ₹5,00,000 కోట్ల ఆదాయం ఈ 4 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. అది ఎవరికి పంచలే, అట్లాగే ఉండేది. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుంది. అటువంటిప్పుడు డాలర్ విలువ పెరగడం వల్ల మొట్టమొదలు మనకు పడే భారం ఏంటంటే, ఒకవేళ చమురు ధరలు పెరుగుతాయేమో, 110 నుంచి ₹2-3 పెరుగుతాయేమో అనేది బాధ ఒకటి. రెండోది బంగారము, వెండి దిగుమతి చేసుకున్న వస్తువులు ఉంటాయి కదా, వీటి కూడా పెరుగుతాయి. ఇవి ఏర్పడకుండా మధ్యతరగతి మీద కూడా ప్రభావం చూపెడతాయి. ఇప్పుడే చూస్తున్నాం కదా, డాలర్ విలువ పడిపోతుంది. మన రూపాయితో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుంది, డాలర్ విలువ పెరుగుతుంది. డాలర్ విలువ పడిపోవాలి, ఉల్టా కావాలి. డాలర్ విలువ పడిపోవాలి, రూపాయి విలువ పెరగాలి. కానీ ఎప్పుడో ఒక్కసారి అరుదుగా జరిగేది మనం సంతోషపడుతుంటాం, చంగలు గుద్దుకుంటాం. ఏది ఇప్పుడు ₹92 వచ్చింది కదా, రేపు 91 చిల్లర వచ్చింది అనుకోండి, తగ్గుతుంది డాలర్ విలువ అని అంటాం, రూపాయి విలువ పెరుగుతుంది అంటాం. ఇవన్నీ మా అల్ప సంతోషంగా అంటున్నాను నేను. సమస్య లేదు. మధ్యతరగతి పేద ప్రజల జీవితాల మీద ఈ డాలర్ విలువ పెరగడం, రూపాయి విలువ తగ్గడం వల్ల ఆ సమస్యలు వస్తాయి. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటంటే, ఒకటి అంతర్యుద్ధాలు చూస్తున్నాం కదా. ఇరాన్ లాంటి చోటు నుంచి మొదలు పెడితే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, అట్లానే మనకు ఇట్లాంటి దేశాలన్నీ కూడా మనకు పెద్ద ఎత్తున అంతర్యుద్ధాలు ఉన్నాయి. అట్లాగే బహిర్గత యుద్ధాలు, ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, ఇరాన్, ఇజ్రాయెల్, హమాసు ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లాగే మనకు ప్రపంచవ్యాప్తంగా పెద్దన్న పాత్ర పోషిస్తూ ప్రపంచ పోలీసు వ్యవహరిస్తున్న అమెరికా వల్ల వెనిజులా నుంచి మొదలు పెడితే ఫిలిప్పీన్స్ కానీ ఈ చమురు ఉత్పత్తి దేశాలు పెద్ద ఎత్తున ఆందోళన ఉన్నాయి. వాటిలో అంతర్యుద్ధం చర్య పరిస్థితున్నది. ఇవన్నీ చూసుకుంటే డాలర్ ని పెంచే క్రమంలో, తన ప్రజలను రక్షించే క్రమంలో ముఖ్యంగా డాలర్ విలువ పెరిగితే ఏమవుతుందంటే, అంటే రూపాయల్లో కొనుక్కునే వస్తువులను డాలర్లో కొనుక్కుంటాం కనుక ఆ డాలర్ల విలువ పెరగడం వల్ల రూపాయి విలువ పతనం అయిపోయి మన సంచుల్లో డబ్బు తీసుకొని మన చేతుల్లో వస్తువు తీసుకొచ్చే పరిస్థితి తయారవుతుంది. కనుక ఇది మెల్లమెల్లగా పెరగకుండా ఉండాలంటే మన లోకల్ కరెన్సీ వాడుకునే ప్రయత్నం చేయాలి. గతంలో RIC అంటే రష్యా, ఇండియా, చైనా ప్రయత్నాలు చేసింది. మన G20 దేశాల్లో కూడా ఆ ప్రతిపాదన పెట్టింది. ముఖ్యంగా బ్రిక్స్ కంట్రీస్ ఆ విషయంలో ప్రతిపాదన పెట్టింది. అప్పుడు ఏమైంది, డాలర్ రారాజు కాదు, మన కరెన్సీని మనం గతంలో బార్టర్ పద్ధతి ఎట్లా మన లోకల్ కరెన్సీ మార్చుకోవడం వల్ల ఆటోమేటిక్ గా మన కరెన్సీ విలువ పెరిగే ప్రయత్నం చేయొచ్చు. ఈ వైపుగా ప్రపంచం పయనం చేయాలి. అంటే ఎప్పటికీ డాలర్ వెంట పరిగెత్తుంటే మనం వెనకనే ఉంటాం, అది ముందు ఉంటుంది, మనం వెనుకుంటుంటాం. ఆ పరుగు పందెంలో డాలర్ మరింత ముందుకు పరిగెడుతుంటే మనం అలసిపోయి వెనుక మనం కాళ్ళు గుంజుకుంటూ మోకాళ్ళు ఒత్తుకుంటూ తిరగాల్సి వస్తుంది. కనుక
మనం చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే డాలర్లు వాడకం తక్కువ చేసి మిగతా మన లోకల్ కరెన్సీ డాలర్ విలువను తగ్గించవచ్చు. డాలరు పెత్తనాన్ని మనం అంతం చేయొచ్చు. అది చూద్దాం ఏం జరుగుతుందో. కానీ దీనివల్ల రూ. 92 అయింది. అతి త్వరలో రూ. 100 పోతుంది డాలర్ అంటున్నారు. తొందరలో జరగకపోవచ్చు. దాదాపు ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల్లో రూ. 100 చేరుకుంటుందని అనుకుంటున్నాం. అంత అప్పుడు